ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర కన్వీనర్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఓ హోటల్లో దేశం సాధించిన అభివృద్ధిపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వివరాలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడీ 12 ఏళ్లుగా ఓటింగ్ ద్వారా ఎంపికైన ప్రధానిగా పనిచేసి ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించారన్నారు. ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఇంకా 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు, పీఎం ఆవాస్ ద్వారా 4 కోట్ల గృహాలు అందించారని చెప్పారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా కరెంటు కోట్ల మరుగుదొడ్లను నిర్మించి ఆత్మాభిమానం కాపాడిందన్నారు. 11,000 కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ వేసి 124 మంది వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందించిందన్నారు. ఇంకా సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలు చేపట్టి ఉగ్రవాదాన్ని నిరోధించిందన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా ఏర్పాటు చేసి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులను ప్రధాని మోదీ భారతదేశానికి గౌరవం తీసుకొచ్చారన్నారు. కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ జాతీయ రహదారిగా వెడల్పు చేస్తామని నల్లమిల్లి చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరు సుబ్రహ్మణ్యం, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, కుండల సాయి కుమార్, చక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ 10,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి స్వచ్ఛ భారత్ పథకం కింద వారి ఆలోచన విధానం ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేయాలి. ముఖ్యంగా కలుషితమైన భారతదేశాన్ని, పరిసరాలను కలుషితమైన భారతదేశం నుంచి పరిశుభ్రమైన భారతదేశంగా, కాలుష్యరహిత భారతదేశంగా తయారు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతూ దాంట్లో స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి దానిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. 12 కోట్ల మందికి ఈ స్వచ్ఛ భారత్ పథకం కింద టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం, దాంట్లో పిఎం కిసాన్ అభియాన్ కార్యక్రమం కింద 4.3 లక్షల కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూరిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కింద 4 కోట్ల మంది రైతులకి 2 లక్షల కోట్లు ప్రయోజనం చేకూరిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 26 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అనేది అందరూ రైతాంగం అంతా గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్ 8 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దానికి చెప్పారు, జన్ధన్ యోజన ఖాతాలు ఒక్క మహిళలకు సంబంధించి 32 కోట్ల మందికి ఈ జన్ధన్ ఖాతాలు ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా లఖ్పతి దీది కార్యక్రమం కింద ప్రతి మహిళని లక్షాధికారి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో 3 కోట్ల మంది మహిళలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు 91 లక్షల గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో 10 కోట్ల మంది ఆ కార్యక్రమం కింద ప్రయోజనం చేకూరడం జరుగుతూ ఉంది. ఇక భారత రక్షణ రంగంలో ఎవరైతే ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వారి కోసం, వారి భద్రత కోసం కానీ, వారి సంక్షేమం కోసం కానీ, వారి అభివృద్ధి కోసం కానీ ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరో రంగం యువతను ప్రోత్సహించాలి, యువత ఆలోచనలు అందుకోవాలి అనే ఒక ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య కేంద్రాలను పెట్టడం, నైపుణ్యాన్ని పెంచడం. దాదాపు 2 కోట్ల మంది యువత ఈ కార్యక్రమం కింద స్కిల్ డెవలప్మెంట్ కింద వారి స్కిల్స్ని, నైపుణ్యాన్ని పెంచుకున్నారనే సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువతకు వచ్చినప్పుడు ముద్రా యోజన కింద
దాదాపు 40 లక్షల కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చిన సంగతి యువతకు ప్రత్యేకంగా. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఈ కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్కి ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరింది. ముఖ్యంగా ఆరోగ్య రంగం, ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మంది ఇవాళ లబ్ధిదారులు ప్రయోజనం చేకూరుతా ఉంది.